ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరిస్తారు. మంత్రివర్గ సహచరులతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇక ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోనే 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. 10 రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నిటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పింఛన్ల పెంపు తదితర హామీల అమలుపై ఇవాల్టి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు.